ఇప్పుడు ఎస్ఐ గారు ఒక గ్రూప్ పెట్టాడు సార్, మీడియా గ్రూప్ అని గ్రూప్ పెట్టాడు. పెట్టినప్పుడు అలాగే ఆ నంబర్లు ఉండకుండా అతనికి ఇష్టం వచ్చిన నంబర్లు ఉండించుకొని కరోనా నంబర్లు తీసేశారు సార్. మన మిత్రుడు రవి నా దృష్టికి తీసుకొచ్చాడు ఇమీడియట్ గా, అది కరెక్ట్ కాదు, దాన్ని రిస్టోర్ చేయమని చెప్పేసాం, చేశారు కూడా. ఈ రోజు యాడ్ చేశారు సార్, యాడ్ చేశారు. మీకు నాకు కూడా ప్రెస్ నాకు నువ్వు అనే వరకు నిజంగా తెలియదు. నేను ఎస్ఐ గారి మెసేజ్ పెట్టున్నా కూడా నేను 7 days back సార్ చెప్పాను కదా ఇట్లా అని చెప్పి ఏమయ్యా నువ్వు చేయలేదా అని యాడ్ చేయకూడదు కాదు కదా సార్, అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటున్నాను. బాబు ఏదైనా సరే సొసైటీ కోసం పనిచేసేటువంటి వాళ్ళు మీరు, ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళు మేము, పబ్లిక్ సర్వెంట్స్, ఒక విభాగానికి సంబంధించి మేము పబ్లిక్ సర్వీస్ చేసేటువంటి వాళ్ళం. ఏదైనా ఉంటే మీ ద్వారా మేము సమాచారం తీసుకొని ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాం తప్ప మీతో విభేదానికి మాకు అవసరం లేదు ఎవరు కూడా. మిమ్మల్ని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైనా ఉంటే ఇది ఇంపార్టెంట్, ఏదైనా ఉంటే ప్రజలకు మంచి, మీరు మేము ఘర్షణ పడేదో లేదా మిమ్మల్ని తప్పు ఉద్దేశంతో మేము అనుకోవటమో, మమ్మల్ని తప్పు ఉద్దేశం మీరు అనుకోవటం కాదు. మనం అందరం కలిసి ఒక బెటర్ సొసైటీకి, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసేదానికి అందరూ, మీరు కూడా ఈ సొసైటీలో పార్ట్ అండ్ పార్సిల్ అందరూ తలా ఒక చేసి కోఆపరేట్ చేయమని చెప్పి చెప్తా ఉన్నాం. మా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే డెఫినెట్ గా ఇది సిస్టమ్. ఇది ఇందుకూరుపేట ఎస్ఐ ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఆయన సొంత రాజ్యం కాదు, ఇంకోటి కాదు, ఇది సిస్టమ్. ఆయన పైన అధికారులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి పవర్ ఉండే అధికారులు అందరూ ఉన్నారు. వాళ్ళు తప్పు చేశారని నిర్ధారణ అయితే ఇక్కడ జరిగినటువంటి ఎలిగేషన్స్ అన్నిటి మీద కూడా ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. ఎంక్వైరీలు ప్రూవ్ అయితే డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం. అది ప్రాసెస్ లో ఉంది. కాబట్టి మీరు అపోహలు పెట్టుకుని ఇవాళకి వాళ్ళ నిమిషంలో జరిగిపోవాలని దయచేసి అట్లా అనుకోవద్దు. ప్రొసీజర్ ఉంటుంది. ఏం లేదు సార్, ఎస్ఐ గారు అసలు కోఆపరేట్ చేస్తాను అసలు అవకాశం ఇస్తే కదా సార్, నా టెన్షన్ నా ఇష్టం మాట్లాడుకుంటున్నాం. ఆపేద్దామా, పిలుస్తాను ఒకసారి.